సభకు నమస్కారం. అందరూ నిశ్శబ్దంగా వినాలి. మళ్ళా మనంతా ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులతో కలిసి ఈ విధంగా మళ్ళా కార్యక్రమంలో మనం పాల్గొనకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 10వ తరగతి పూర్తి చేసుకుని ఉన్నత విద్యల కోసం ఇతర కాలేజీలకు వెళుతున్నారు కాబట్టి నేను మాట అంటున్నాను. ముఖ్యంగా నాకు సమయం ఇస్తారా? మరి ఒక పావు గంట తీసుకుంటాను. గౌరవనీయులు మన సంఘమిత్ర పాఠశాల ప్రధానాచార్యులు ఉమామహేష్ గారికి, ఇప్పుడు నాతోటి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ ఈ సాయంత్రం సమయంలో సాదర ప్రణామం. విద్యార్థులందరికీ శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఒక కొత్త ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఒక స్టోరీని తయారు చేసి దాన్ని ఒక కొత్త విధంగా మీకు చెప్తే అర్థమవుతుందేమో అని ఒక కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఒక తల్లిదండ్రి బిడ్డను కన్నారు. ఆ తల్లి నవమాసాలు మోసి కన్నటువంటి బిడ్డని చక్కగా పెంచడానికి సిద్ధమైంది. లాలిపాటతో మొదలుపెట్టింది ఆ జీవితాన్ని. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, వరహాల సాయికి రతనాల లాలి, లాలి 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 అంటూ లాలిపాట పాడుతూ ఆ బిడ్డను పెంచుతోంది. తల్లి తండ్రి ప్రేమ మధ్యలో ఆ యొక్క శిశువు చక్కగా పాఠశాల విద్య పూర్తి చేసుకుని 10వ తరగతి దాకా వచ్చేసాడు. చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి. 10వ తరగతికి వచ్చేసాడు. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క మమకారంలో అలార ముద్దుగా పెరిగినటువంటి వాడు 10వ తరగతిలో ఒకసారి అడుగుపెట్టేటప్పటికి చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి శ్రద్ధగా చదివి ఉంటే ఆ యొక్క భావన ఒకలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి శ్రద్ధ లేకుండా 9వ తరగతి వరకు అల్లచిల్లరగా తిరుగుతూ 10వ తరగతికి వచ్చేటప్పటికి సబ్జెక్టులు ఎలా కనిపిస్తున్నాయో ఒక పాట రూపంలో చూద్దాం. ఈ మ్యాథ్స్ ఏమిటో ఏనాటికి తలకెక్కదు, ఈ తెలుగేమిటో ఒక పద్యము గుర్తుండదు, ఈ మ్యాథ్స్ ఏమిటో ఒక వెమ్మదు తలకెక్కదు, ఈ తెలుగేమిటో ఒక పద్యము గుర్తుండదు, బుర్రగోకిన చుట్టు పీకిన సైన్సు తలకెక్కదు, ఎంత చెప్పినా ఏమి చేసినా ఏది గుర్తుండదు, ఎందుకో జీవితం ఎందుకీ మనసత ఎందుకో నాతికత అంటూ పాడుకుంటున్నాడు. ఏదేమైనా పరీక్షలు అయితే రాయాలి కాబట్టి కష్టపడి పరీక్షలు రాసి ఇప్పుడే మనకి అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సిఐ గారికి ఈ యొక్క కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాము. గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారిని అదేవిధంగా సిఐ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నా ప్రసంగాన్ని తర్వాత మళ్ళా మొదలు పెట్టాను. ఇంగ్లీష్ సార్.
మీరు స్పీచ్ ఇవ్వండి ఒక 5 minutes. A hearty welcome to our a hearty welcome to CSR of the Jagadgiri Gutta station. On this auspicious occasion, we all have gathered here actually to bid farewell to our 10 students. The real meaning of a farewell is wishing them a good luck for their next journey. You see that every ending has a beginning. This end that you are going to face after this final examination, it is like a stepping stone for your higher education. It is just a stepping stone. That is why we call this as a basic education. The real test for your education, for your decision-taking power, for your responding to the world situations, family and friends and teachers and your future, everything starts actually after this. And you know that till now, up to 10th class, you are always under the care of teachers, parents, relatives, grandparents, and everybody. But once you go to college life, automatically your thoughts change, your behavior changes, your decisions change a lot, and your treatment towards parents and teachers also change a lot. So you have to keep always in the mind. And nowadays I have seen many reels, and while I was going through yesterday Facebook, I have seen an excellent story. A very smaller one which has a very bigger impact in the life. Do you know everybody in the country Japan? Yes, it is our Asian country. One of the most advanced, probably we could say, the most advanced country in the world. You see their trains are, their average the train's late arrival average is 3 seconds. Japan's average late arrival of a train is just 3 seconds. Our Indian trains arrival, you know that hours and some few trains days also. That is secondary matter. Such a country once upon a time had a very bad rule. During the king's times, emperor's times, a very kind of stupid rule that once parents become old, we always say grandparents, old parents are like children because they can't do their works on their own and they become always dependent upon others. So like that, when they become old, when they cannot do their own works and when they depend upon sons and daughters and grandchildren, so the rule was that to take them onto the topmost part of the mountain and throw them there and come and lead the normal life. Which means get rid of them because they have become burden to the youngsters, to the family, whatever it is. The kings rule that because of them, to care for them, so wasting time for them, so the people are forgetting their responsibilities towards country and nation. So it is better to get rid of them because they are no more of use to the nation and the empire. So that was the rule of the emperor in the olden days. Everybody has to follow that. Even the ruler's family also. So it's been going on like that. Then one day, one man got the chance. His mother has become so old that she could not do anything. Then the neighbors and the ministry advised cabinet ministers that to go and throw her to get rid of her. As it was a customary. Remember, don't become emotional. It was a rule and people had to follow that. So the man took her on his back. In those days, there were no vehicles and no transportation, and that too it was mountain and stoopy area. Like we have to climb the mountain. It was filled with a lot of trees and bushes, very zigzag and very confusing way. So even donkeys, horses could not climb that. So the sons only have to carry their mother or father
and walk almost 5 to 10 kilometers and throw them there and come back. So when son started taking his mother on his back like that, he started from his house, he reached the mountain spot, then started slowly climbing up the mountain. So when he was going, so many trees, bushes, see mountain and forest, it's a big thing. He was going like that. It was very confusing way. And the problem is when you students you know that when you carry school bags, you feel very heavy. You feel your hands and shoulders get pain and you become very tired. That you walk on the normal plain ground, I mean the flat area. Once imagine carrying some 30-40 kgs of weight and that to climbing towards. It's more than the normal weight. So that time, in that kind of situation, the mother is playing in the branches. She is plucking the fruits and flowers and some trees and branches. Because we say that old people become and behave like small kids. Because their mental condition also is not like normal people. So she was doing like that. Then son was getting angry. He was scolding his mother and why can't you sit properly like that? So in a way, with great difficulty, he reached the top spot. As soon as he reached there, he threw her there down and he scolded her saying that, what kind of mother you are in the world? There is no mother like you in the world. Already I am suffering and struggling to bring you here and you are playing like a small kid with the branches and flowers. That is why it's better to get rid of you. Because of you kind of people, the ruler has imposed this strict rule. Now I understand. Because you people are waste, so you are one of them. So like that he was showing frustration and all hating and blaming mother. Then mother told, my dear son, you scold me, but please do not misunderstand me. I have done this for you because I am so experienced woman and I have climbed this mountain so many times in my life for the cattle and firewood so and so. This is one of the thickest forests in our country. The roads are very zigzag. I confused so many times when I was young like you, and I took a lot of time to go back to the house after this forest work and all. So I was actually, the moment you started from the mountain climbing, so I was plucking the leaves and putting on the way so that when after throwing me here, when you go back to the house, you should not confuse the way. By seeing the leaves at least, you will go to your house very straight and proper. So that was the answer of the mother. You can imagine the situation now. The son was like, nobody could stop the tears rolling down the cheeks. And he knelt down and, like he was beating with the stones and what kind of son, what kind of stupid I am. What the mother is like a god. So he realized and he was like, no words. He hugged his mother. Then he took his mother to the house and everybody on the road were observing, what are you doing? You are going against king's rule. How dare you? You will be sentenced to death like that. Everybody was warning, but he didn't listen to anybody, and so he told, no problem, I am ready to sacrifice my life for my mother. But I would not leave my mother like this. Without our parents, what are we? Where are we? Then he directly went to the king's palace. He took his mother there. He told what happened there. Then the king also realized his mistake, and that day onwards, so that bad practice was abolished, completely removed. So dear students, parents' love is that. Sometimes we do not understand. They know very well when to buy a dress, when to take us to the restaurant, movie, some functions, some parties. They know very well because they have crossed that age, what you are having, the teenage now, 16, 15, 14. So they have crossed that and they know all these things. They know very well what to do with the children, how to grow them, what to provide. But the problem is we misunderstand them, that they are not taking care of us. Because we always compare our parents with other parents. Saying that she gave a new dress, she's coming with a new dress, the bag is very good, my shoe is not good, you're not taking care. And one more problem,
You love only that. I mean, if siblings are there, more sisters and brothers, you love only that daughter, first daughter. You don't love me. She is your favorite child. So like that, we misunderstand them. Many times we break their hearts like that, but still they don't react. They don't say anything. Still they love you. Whether you hate them, you scold them, they love you. They love you. They love you. So understand the love of the parents and move according to that. Everything will be good if you respect parents, teachers, elders, obey them and listen. Surely the life will be good. Thank you. We'll continue with the program. Thank you, sir. Some addition to that story. So when the son is carrying her mother to climb the mountain, she is doing like a child. That another one, the son is frustrating. The mother said, the same you behave like that when you are in a child. When I carry you, you behave like that one. But I have not thrown you. That is the greatness of the mother. So how much we done mistakes, but they never said anything. So slowly, they will taught us what we have to do. So the greatness at that one. And the same thing, the Japan is the smallest country in 1945, 1944, 1945, the Second World War. The two bombs on Hiroshima, Nagasaki on August 6th, August 9th. So the total nearly lakhs of people are died. It is a very smallest country. When we compare with the Telangana, the Hyderabad is the size of Hyderabad, maybe it is. But that country is the most powerful country in the total world, and it is the second, what we say, in economically, second developed country. First one it is America, the second one it is Japan, the third one it is China. So look at that, what a smallest country, and the another country is also making effort to reach the second place. That is another smallest country, that is Vietnam, right? So here what we need a big aim, great aim. If we keep that aim in our mind, we can reach guarantee on one day or another day. If we are in aimless, then we cannot reach, we cannot be a good in the society or in our future. So anyway, once again, the congratulations to our Vikram sir. Now, so our chief guest, Jagadgiri Gutta Circle Inspector, that sir Narasimha sir has came, and along with my colleague who introduced when I was in degree first year. I mean, up to inter I was a hostel student. The degree when I entered to the Nizam College. So who took him to become now how not a so here I am a principal, but outside I am a social activist. So the person with my father's agree. My father has called him, and he make that my father make given my hand to that person. This person and the another person, Ishwar, he is from Kadapa. So then I started to learn society, to help the society. So that his name is Giri, Dastagiri. That he, ఒక నిమిషం మాట్లాడు ఆల్ ది బెస్ట్ చెప్పు పిల్లలకు. దస్తగిరి టు గివ్ ఎ స్మాల్ స్పీచ్. ఎనీవే మాట్లాడగలుగుతాడు, నన్ను ఇంత స్థాయికి తీసుకొని వచ్చిండు.
వాళ్ళది చాలా గొప్ప ఫ్యామిలీ కూడా. దర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఫ్యామిలీ. ఎనీవే ఇక్కడ మనకు అనవసరం. సో నౌ ఐ విల్ కాల్ అపాన్ అవర్ చీఫ్ గెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేతూరి నరసింహ గారు to give the valuable speech and to motivate our students. So I am handovering my mic to the sir. Thank you, sir. Dear Principal Garu, or your colleague Dastagiri, and teachers and dear students. All are comfortable with Telugu? Okay, I will go for Telugu. ఈనాటి ఈ ఫేర్వెల్ పార్టీ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు 28 సంవత్సరాల క్రితం నా స్కూల్లో నిలబడి నేను ఫేర్వెల్ పార్టీ చూసినటువంటి అనుభూతి కలిగేటువంటి సందర్భాన్ని నాకు మరొకసారి కల్పించినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్కూల్ లైఫ్ అయినటువంటిది చాలా బ్యూటిఫుల్ లైఫ్. స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీ చేస్తున్నటువంటి వాళ్ళని చూసి మనం ఎప్పుడు 10th నుంచి స్టెప్ అవుట్ అవుతామా, ఎప్పుడు బయటికి వెళ్ళేసేసి వాళ్ళలా తిరుగుతామా అని చెప్పేసి చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత దాని యొక్క కష్టాలు ఏంటో మీకు 10th నుంచి బయటికి పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. 10th క్లాస్ వరకు కలిసి ఉన్నటువంటి ఈ మిత్రులు 10th క్లాస్లో ఇప్పుడు ఎంతమంది మీరు స్టూడెంట్స్? 25 స్టూడెంట్స్. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎగ్జామ్స్ మీరు ఎక్కడ పోయి నిలబడతారు? ఇప్పుడు ఒక చౌరస్తాలో ఒక 4 లేన్స్ ఉండేటువంటి కూడలిలో, లేదంటే 6 లేన్స్ ఉండేటువంటి కూడలిలో ఒక చౌరస్తాలో పోయి నిలబడబోతా ఉన్నారు. అప్పుడు ఈ 25 మెంబర్స్ ఒకే క్లాస్లో ఉంటారా? వేరియస్ వింగ్స్ పోతారు. ఒకరు సిఈసి కోవచ్చు, ఒకరు ఎంపీసీ కోవచ్చు, ఒకరు బైపీసీ కోవచ్చు, హెచ్ఈసికి పోవచ్చు, ఇంకా వొకేషనల్ కోర్సెస్ పోవచ్చు, కొంతమంది పాలిటెక్నిక్ పోవచ్చు. అట్లా వేరియస్ రూట్లోకి వెళ్ళేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదివినటువంటి ఈ స్నేహాన్ని వదులుకొని పోయేటువంటి రోజు ఇది ఫేర్వెల్. మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కంటే ముందే ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఇంగ్లీష్ సార్ చాలా విషయాలు చెప్పినారు. మీ ప్రిన్సిపల్ గారు కూడా మోటివేషనల్ స్పీకర్, తను కూడా చాలా మందికి చాలా క్లాసెస్ చెప్తా ఉంటారు. మీకు మీ భవిష్యత్తు ఎలా ఉండాలా, మీ ఎయిమ్స్ ఎలా ఉండాలా అనేటువంటివి చాలా సార్లు మీకు గుర్తు చేసి ఉండవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నాది 10th అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఎట్లా రాస్తానో రాసిన తర్వాత చూద్దాంలే నేనేం తీసుకోవాలో అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే 10th క్లాస్లో స్టెప్ ఇన్ అయినప్పుడు మాత్రమే నేను స్టెప్ అవుట్ దేంట్లోకి అయ్యి ఏ బ్రాంచ్లోకి వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఒక ఎయిమ్స్ నిర్ధారించుకుంటారు. నేనందరూ మీరు 25 మంది కూడా ఆ విధంగానే మీ ఎయిమ్స్, మీ భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకున్నారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎవరైనా నిర్దేశించుకోలేదా? 25 స్టూడెంట్స్ నేను ఎంపీసీకి పోవాలన్నా, నేను బైపీసీకి పోవాలన్నా, నేను హెచ్ఈసికి పోవాలన్నా అనేటువంటి క్లారిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 25 మెంబర్స్లో ఉన్నారా 10th క్లాస్ స్టూడెంట్స్? అట్లా అందరూ నిర్ణయించుకున్నారా నేను ఎంపీసీకి పోవాలా, బైపీసీకి పోవాలా అని చెప్పేసి? నిర్ణయించుకోవడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. లేదా? వెరీ గుడ్. అంటే 25 మెంబర్స్ కూడా వాళ్ళ లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంది. 10th నుంచి మనం ఒకసారి స్టెప్ అవుట్ అవుతా ఉన్నాం అంటే మన లైఫ్ మీద మనకు క్లారిటీ రావాలి. మన లైఫ్ మీద మనకు క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే మనం ఏ రూట్లో పోవాలా అనేటువంటిది మనం నిర్ణయించుకుంటాం. అప్పుడు మాత్రమే మన భవిష్యత్తు మనకు ఈ రోజు నుంచే మనకు చక్కగా కనిపిస్తుంది. ఆ రకంగా మనం ముందుకు పోతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పేసి, మీ లక్ష్య సాధనలో మీకు మీ కుటుంబం సహాయ సహకారాలు, మీకు 10th వరకు మీకు బోధించినటువంటి ఉపాధ్యాయుల సహాయ సహకారాలు అన్ని కూడా ఎల్లవేళలా మీకు అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ భవిష్యత్తు మరీ అందంగా తయారు కావాలని చెప్పేసి మరొకసారి కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. సార్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు. రైట్ సార్. ఇప్పుడు
సార్ని మొత్తంగా నేను పరిచయం చేయలేదు, మామూలుగా సర్కిల్ ఇన్స్పెక్టర్గానే పరిచయం చేశాను. మనం అనుకోవచ్చు చదివితే ఏమైతాము, అయితమా కామా అని. మనలాగానే సార్ కూడా ఒక గ్రామాలలో పుట్టి అక్కడి నుంచి వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏంటంటే దానికి ముఖ్య కారణం ఏంటిది? ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ని మనం సరిగ్గా చదివితే, ఇప్పటిదాకా ఒకరు కలెక్టర్ అవుతానన్నారు. హూ ఇస్ దట్? హర్షవర్ధన, రైట్. ఒకరు పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. చాలా గ్రేట్ ఎయిమ్. అంటే నేను ఇద్దరు ముగ్గురు విన్నట్టున్నా. సో ఇటువంటి ఆశయాలకు మనం ఎట్లా రీచ్ కావాలి? చదువుతోటే అన్నీ వస్తాయి. మీరు కొంతమంది మాట్లాడేటప్పుడు చదువు కావాలనంటే, ఇంత స్థాయికి రావాలనంటే చదువుతో పాటు డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. పొలైట్నెస్, కైండ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలగలిస్తే మనం ఏ స్థాయికైనా ఎదగొచ్చు. దానికి ఉదాహరణే మన ముందున్నటువంటి సిఐ గారు. మీకు సార్కి ఎన్ని పనులు ఉన్నా కానీ నేను ఒక 5 నిమిషాలైనా ఎక్కువసేపు ఉండలేను మహేష్, ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతాను. మీరు రండి సార్, మిమ్మల్ని పరిచయం చేయడమే మా పిల్లలకు ఒక మోటివేషన్గా ఉంటుందని సార్ని 2-3 డేస్ నుంచి అడగడం జరిగింది. సార్కి ఎన్నో పనులు ఉంటాయి, మనకు తెలుసు కదా పోలీస్ స్టేషన్ అంటే ఎట్లుంటుందో. బట్ మన కోసం వచ్చిరానంటే మీ లైఫ్ కోసం. ఎందుకంటే ఇప్పుడు అందరూ సొసైటీ అంతా బాగుంటే వాళ్ళకు కొద్దిగా పని తగ్గుతుంది. ఆ సొసైటీ ఎట్లా బాగుంటుంది? మనం అందరం మంచి చదువుతాం. మంచి చదువు, పైసల చదువు, డబ్బు చదువు కాదు, మార్కుల చదువు కాదు. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్కుల చదువు కాదు, మంచి చదువు. అటువంటి సమాజం నిర్మాణం కోసమే సార్ కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళను మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఇన్ ఫ్యూచర్లో అందరూ ఏమనుకుంటారు, స్కూల్ తర్వాత స్కూల్లో టార్చర్ ఉంటుంది, టీచర్లు కొడతారు అని అనుకుంటారు. బట్ ఆ స్కూల్లో టీచర్లకు మీ పైన ఉన్నంత ప్రేమ కాలేజ్ టీచర్స్ అసలు 2 సంవత్సరాలు అయిపోతే నువ్వు ఓడో గుర్తుపట్టారు. మీ బ్యాచ్, ఈ బ్యాచ్ నాకు నర్సరీ నుంచి సార్, ఈ బ్యాచ్ నాకు నర్సరీ నుంచి. అమ్మాయి ఎవరు? హిమవర్షిని. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి నా స్టూడెంటే. ఆమె ఇప్పుడు మోస్ట్లీ నేను అనుకుంటున్నా 10/10, 6 మెంబర్స్ ఉన్నారు, 25 మంది. మళ్ళీ తర్వాత స్పందన కూడా నా స్టూడెంటే నర్సరీ నుంచి. సో ఇంకున్నారు ఇంకా చాలా మంది. వీళ్ళందరినీ ఇంకో విషయం సార్, మన స్కూల్లో 650 మంది స్టూడెంట్స్, 250, 25 మెంబర్స్ 10th. నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మీరు అంత తక్కువ ఫీజు చూడరు. 10th క్లాస్ అంటే మినిమం 30,000, కానీ ఇక్కడ 18 నుంచి 20,000. కొంతమంది ఆ 18,000 గంటలకి కొద్ది ఇబ్బంది కూడా పడుతుంది. ఇది స్కూల్ స్టార్టింగ్ లక్ష్యమే. మనలాంటి అంటే మీలాంటి మనలాంటి నేను కూడా అదే స్థాయి నుంచి వచ్చినాను. అందరికీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మీ అందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దాలని. సో ఆ టైంలో మీరు ఆ స్థాయికి వెళ్ళాలని, అటువంటి దాంట్లో నాతో పాటు మన టీచర్స్, మీరు ఇప్పటిదాకా అన్నారు కదా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే మీ ఏజ్ ఎంత ఉందో కానీ మేము టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు పుట్టను కూడా పుట్టలేదు. ఇప్పుడు నేను, మన సోషల్ సార్, తెలుగు సార్ శ్రీకాంత్ సార్, మన జనార్దన్ సార్, మళ్ళీ హిందీ సార్, మీరు పుట్టలేదు అప్పటికి. వీ స్టార్టెడ్ అవర్ టీచింగ్ ఇన్ ద ఎట్ ద 2004 and 5. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 8. అంటే అప్పటికి మాకు 5 years టీచింగ్లో ఎక్స్పీరియన్స్. 2005లోనే మేము స్టార్ట్ చేసాం. అంటే ఈ బుక్లు అనేటివి
ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా మాకు కొత్తగానే టీచర్స్కి కొత్తగానే చెప్తూ ఉంటాం. బట్ ఒక బ్యాచ్కి చెప్పినట్టు ఇంకో బ్యాచ్కి చెప్పాం, మళ్ళీ ఎంతో కొంత నేర్చుకొని చెప్తూ ఉంటాం. ఎడ్యుకేషన్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి వన్స్ అగైన్ మీరు చదివే చదువులో నాణ్యత ఉండాలి, అనలైటికల్ థింకింగ్ ఉండాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ మొన్న చెప్పాను, అది ఇక్కడ సైన్స్ పైన. యునో ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లో ఏం జరుగుతుంది? దట్ లీఫ్ అబ్జార్బ్స్ ద సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ క్లోరోఫిల్ లీవ్స్. అంతేనా? అంటే ఇది సైన్స్ గా వేరే విధంగా ఆలోచించొద్దు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి మశూచి వచ్చిందని, ఆయనకి ఎక్కువ ఆక్సిజన్ కావాలని ఒక మంత్రగాడు ఏం చేసిండట, ఆ చెట్ల లీవ్స్ అన్ని తీసుకొని వచ్చి ఆ బాడీ మీద వేసిండట. ఎందుకు వేసిన వాళ్ళంటే ఆక్సిజన్ వస్తుందని అన్నాడట. ఆక్సిజన్ ఎప్పుడు వదిలిపెడుతుంది? ఎప్పుడైతే ఆ లీఫ్ అనేది చెట్టుకు ఉన్నప్పుడే. అంతే కదా? సో ఆ టైంలో అతను చనిపోయాడు. ఇది రియల్ సిచ్యువేషన్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ కడప, పొద్దుటూరు, ఇన్ ద ఇయర్ 2011 or 12. మేము పోయినాం, ఇట్లా కూడా ఉంటుందా అని అనుకున్నాం. తర్వాత ఆ క్లాసెస్ని మొత్తం చేంజ్ చేయండి. అంటే థింకింగ్లో మనం చదివే దాంట్లో కూడా దట్ వీ హ్యావ్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు వచ్చే అన్ని క్వశ్చన్స్ కూడా అనలైటికల్ క్వశ్చన్స్. సో అట్లా అప్లై చేసుకోవాలి మనం చదువు. అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం తీసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ఈ 10th క్లాస్ సంబంధించి తర్వాత కూడా మీరు ఎవరైతే కలెక్టర్ కావాలనుకున్నారో, ఇంకేదన్నా అనుకున్నారో, మన స్కూల్లో ఆ కలెక్టర్ అవ్వడానికి కూడా ట్రైనింగ్. నేను అన్ని చదువులు చదివిన, అన్ని చదువులు అటు దాన్ని ఏమంటారు గ్రూప్స్ నుంచి సివిల్స్ దాకా పోయి మళ్ళా ఈ ఉద్యోగానికి వచ్చినాయి. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. టీచర్స్ కూడా మన వెంకటేష్ సార్, సో గవర్నమెంట్ టీచర్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. ద ఓన్లీ ఎయిమ్ ఈస్ టు టీచ్ యూ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. బట్ ద స్టూడెంట్స్ nowadays what is happening that they are not utilizing. The utilization is very important. మనం ఎంత ఉపయోగించుకోవాలి అంత ఉపయోగించుకోవాలి. సో ఇది ఇప్పటికే కాదు, తర్వాత ఆఫ్టర్ 10th ఎగ్జామ్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. అండ్ ద సెకండ్ థింగ్, ద నెక్స్ట్ ఇట్ ఈస్, మీరు ఈ 10th బ్యాచ్లో the teachers are hoping, we have a hope that 6 members minimum will get the 10/10. సో అది మీరు 10/10 వస్తే మళ్ళా సార్ తోటే మీకు అవార్డు ఉంటుంది. దట్ ఐ విల్ నాట్ సే నౌ. సో విల్ యూ ప్రామిస్ దట్ వన్? 10th class students, the girls, there is no voice. You are not saying anything. We should not say that try our best. Why won't we get that marks? ఎందుకు రావు అని అనుకోవాలి. దానికి చాలా కథలు మనం మీరు చూడలేదు. ఇప్పుడు లాస్ట్ ఇయరే మనకు మీకు ఒక ACPR DCP ఫ్రమ్ అనంతపురం ఒక స్టోరీ పెట్టినాం, వీడియో చూసిరో లేదు. స్కూల్కి ఎందుకు పోయిండు ఆయన? స్కూల్కి ఎందుకు వెళ్ళిండు? అన్నం దొరుకుతుందనేమో పోయిండు. బట్ నౌ ఈజ్ ఏ ఎవరైతే ఆయనని ఎల్లగొట్టిరో, ఏ ఊరు నుంచి అయితే అదే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఊరు నుంచి, ఆ కిరణ్ కుమార్ రెడ్డికే, చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డికి OSDగా పనిచేసింది. చూడండి,
మనం తలుచుకోవాలి, మైండ్లో అనుకోవాలి, నేను ఇది కావాలి అని అనుకోవాలి. స్టీఫెన్ హ్యాకిన్స్, ఆయన నడవలేడు, ఏం చేయలేడు, బట్ హీఈస్ ద వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్, ద ఫేమస్ ఒరేటర్. మీరు చూసిరో చూడలేరో, మోటివేషనల్ స్పీకర్. ఆయన బాడీ ఈడి వరకే ఉంటుంది. డూ యు నో? ఆయన బాడీ ఈడి వరకే ఉంటుంది. దట్ ఐ మెట్ హిమ్ ఇన్ రష్యా. చూస్తే ఆయనను వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ హీ ఈజ్ ఏ వరల్డ్ మోటివేషనల్ స్పీకర్. అంటే ఎందుకు వాళ్ళని నేను ఇంటర్వ్యూ కొన్ని అడగడం అప్పటి నుంచి ఉండే. వాళ్ళు అడిగితే అదే చెప్పారు, ఎందుకు నాకెందుకు రాదు. ఆయన మంచిగా స్విమ్ కూడా చేస్తాడు విత్ ఓన్లీ టూ హ్యాండ్స్. అదేనా సార్? అదే మీరు ఇంకా పేరు చెప్తలేరు, నాకు తెలుసు, ఐ నో దట్ వన్. సో అంటే ఆలోచించండి, దట్ వీ హ్యావ్ ద ఆల్ బాడీ ఆర్గన్స్ and all the body organs are 99 and 100% are working. Is there any damage in your body wall? No. But only what damage is that you are not using your brain. So every man can use the brain for only a 5% in it. 10%, 15% యూజ్ చేస్తే మొత్తం అతన్ని తెలివి వేరు ఉంటుంది. మనకు అటువంటి సంబంధించిన క్లాసెస్ మీకు ఉన్నాయి. సో యూ హ్యావ్ టు టేక్ దట్ స్టోరీస్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్ అండ్ యూ షుడ్ మూవ్ ఫార్వర్డ్. స్టిల్ you should not think that why I am not in the 10/10. We have more. How many days? Nearly 20 to 25 days are there. Within these 25 days, we can complete our 2 times, 3 times revision. Guarantee you will get the 10/10. So I hope that you will complete the revision and you will get the 10/10. Then that makes your family very happy. Along with our staff, will feel very great that we have to show that మట్టిలో మాణిక్యాలని అంటారు కదా, ఇక్కడి నుంచి కూడా ఇంత మంచి స్టూడెంట్స్ ఉన్నారు అని మనం కూడా సమాజంలో చూపిస్తే మనల్ని ఇంకా దట్ వీ హ్యావ్ టేకెన్ ద శ్వేత, షీ ఈస్ దేర్. శ్వేత టైంలో ద స్కూల్ వర్క్స్ ఫర్ ఎంత హాఫ్ డేనామా, హాఫ్ డే లాక్డౌన్ కరోనా టైంలో. బట్ దే గాట్ 3 members 10/10. హౌ దే గాట్? అప్పుడు వాళ్ళకి ఫిజిక్స్ సార్ కూడా సరిగ్గా లేకపోయేది. బట్ వాట్ హ్యాపెన్? వాళ్ళకి ఎందుకు 10/10 వచ్చింది? దే హ్యావ్ ఏ మైండ్. దే థాట్ దట్ గ్యారంటీ we want to get the 10/10. That you have to keep in your mind. మనం బయట నుంచి కాదు ఇన్స్పిరేషన్, that our school students are there. So don't think that you can be out of guarantee you are 10/10. సో అది మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మంచిగా పాస్ కావాలని మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి మన సిఐ సార్ గారు కూడా మళ్ళీ మీకు ఖచ్చితంగా సార్ది ఎక్కడున్నా కానీ మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరి ఇక్కడున్నా ఇంకెక్కడున్నా కానీ ఖచ్చితంగా మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్ని ఆశిస్తున్నా. మనలాంటి పిల్లలకు ఖచ్చితంగా ఇస్తాడు సార్. సో మీరు ఆ విధంగా మంచి చదవాలని ఆశిస్తూ ఇప్పుడు స్మాల్ సార్కి చిరు సత్కారం మా వాళ్ళు.
సైట్ లేవండి. ఈ విధంగా నిశ్శబ్దంగా ఉండాలి. అయిపోవచ్చింది. ఈ విధంగా తండ్రిని కూడా మోసం చేస్తూ ఆ పిల్ల ఆ విధంగా వాట్సాప్ చాటింగ్లు చేస్తూ ఉంది అర్ధరాత్రి వరకు కూడా. ఇది తండ్రి ఏంటంటే ఆడపిల్లలంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు సాధారణంగా, ప్రతి ఇంట్లో ఉండేటువంటిదే. అబ్బాయిలు తల్లిని ఆశ్రయిస్తారు, అమ్మాయిలు తండ్రి వెనకాల చేరుతారు. కానీ తల్లి మాత్రం గమనించింది ఇది ఏదో జరుగుతుంది అని చెప్పేసి తనకు తెలియకుండా మొత్తానికి ఏదో విధంగా అమ్మాయి రూట్ మారుతుంది అని చెప్పేసి అర్థమైంది. అర్థమైన తర్వాత తండ్రితో చెప్పింది. మరి ఇక్కడ అబ్బాయి పరిస్థితి కూడా అంతే. వీడు తల్లి అడిగింది, ఏంట్రా అర్ధరాత్రి వరకు ఏంటి ఫోన్లో అంటే, లేదు క్లాసులో మాకు రాత్రి పంపిస్తానన్నారు సబ్జెక్ట్ విషయాలు, అందుకని రాత్రి సమయంలోనే ఎక్కువ మాట్లాడుకోవడానికి ఉంటుంది, కాలేజీ కదమ్మా, కాలేజీలో మీకు చదవడానికి కుదరదు అని చెప్పి వాడు కూడా మోసం చేయడం మొదలెట్టారండి. ఈ విధంగా మోసం చేయడం అనేటువంటిది చిన్నతనం నుంచి అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఈ విధంగా మొత్తానికి జరుగుతూ ఉంటే తండ్రికి అనుమానం వచ్చింది, అబ్బాయి తండ్రికి వీడేదో రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు. ఎందుకంటే తండ్రి ప్రేమ హృదయంలో ఉంటుంది, తల్లి ప్రేమ లాలంలో ఉంటుంది. వీడు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నట్టున్నాడు, నేను చెప్తే వీడు వేరే విధంగా తీసుకుంటాడేమో అని చెప్పేసి భయం వేసి తల్లితో చెప్పాడు, నువ్వేం చెప్తావో వాడు రూట్ మారుతున్నాడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి తండ్రి ఏ వయసులో ఏ విధంగా ఉంటారు అనేటువంటిది వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆల్రెడీ. వీడు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు, నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పేసి తల్లితో చెప్పాడు. అప్పుడు తల్లి అనుకోకుండా తెల్లారే ఆ అబ్బాయి యొక్క పుట్టినరోజు, నీ పుట్టినరోజు రేపు ఉంది నాన్న, నేను బాగా సెలబ్రేట్ చేయాలనుకున్నాను అని చెప్పేసి అని ఆ పుట్టినరోజున కేక్ అని తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చి తల్లి చెప్తూ ఉంది, ఏమంటుందంటే, ఈనాడే బాబు నీ పుట్టినరోజు, ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు, ఈనాడే బాబు నీ పుట్టినరోజు. చిన్న బాబు పెరిగితే కన్నవారికి ఆనందం, నెలవంక పెరిగితే నింగికే ఒక అందం. చిన్ని బాబు పెరిగితే కన్నవారికి ఆనందం, నెలవంక పెరిగితే నింగికే ఒక అందం. చుక్కలు వేలెందుకు ఒక్క చంద్రుడే చాలు, తన వంశం నిలబెట్టే తనయుడొకటే 10,000. ఈనాడే బాబు నీ పుట్టినరోజు. కన్నవారి కలలు తెలుసుకోవాలి, ఆ కనుల కంట నీరు పెడితే తుడవాలి. కన్నవారి కలలు తెలుసుకోవాలి, ఆ కనుల కంట నీరు పెడితే తుడవాలి. తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా, తన వారిని సుఖపెడితే ధన్యతవో నాన్న. ఈనాడే బాబు నీ పుట్టినరోజు.
తండ్రి మాటకై కానకు తరలిపోయే రాఘవుడు, అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు. తల్లి చెరను విడిపించగ తలపడే ఆ గరుడు, అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు. ఓ బాబును ఆ బాట నడవాలి, ఓ బాబును ఆ బాట నడవాలి, భూమిలోన నీ పేరు ధృవతారగా వెలగాలి, ధృవతారగా వెలగాలి. ఈనాడే బాబు నీ పుట్టినరోజు అంటూ ఆ అమ్మ తల్లి హృదయాన్నంతా తన సందేశంలో మార్చి శ్రీనారాయణ రెడ్డి గారి మాటల్లో చెప్పింది. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో అతనిలో మార్పు రావడం అనేటువంటిది మొదలుపెట్టింది. అవును, నేను చేస్తున్నది ద్రోహం కదా, తల్లిదండ్రులకు ద్రోహం చేసిన వాడు ఈ భూమి మీదకి పుట్టగతులు ఉంటాయా అని తనను తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. ఆలోచించుకొని ఏమైనా సరే ఇప్పటి వరకు చేసినటువంటి పొరపాట్లు ఇక ముందు చేయకూడదు, నేను చేసినటువంటి తప్పులను నేను ఒప్పుకుంటాను, క్షమాపణ మించినటువంటి ఆశీర్వాదం మరొకటి ఉండదు కదా, తల్లిదండ్రులతోటి నేను ఈ విధంగా ఇప్పటి వరకు నడుచుకున్నాను, నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది, ఇక ముందు మీరు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వింటాను, మీరు ఏదైతే మార్గాన్ని నిర్దేశిస్తారో అదే మార్గంలో నేను నడుచుకుంటాను నాన్న అని చెప్పేసి అని తండ్రి పాదాలు పట్టుకుని అతను బాధపడ్డాడు. అప్పుడు ఆ తండ్రి దగ్గరకు తీసుకొని, మార్పుకు మనిషి జీవితంలో ఒక గొప్ప విప్లవం లాంటిది, ఆ మార్పు అనేటువంటిది ఈరోజు నీలో కలిగింది, ఆ మార్పు ఇదే విధంగా నువ్వు కొనసాగిస్తూ ఉన్నతమైనటువంటి మార్గంలో ఎదుగుతూ పలానా రామారావు గారు అబ్బాయి పలానా కృష్ణ అని చెప్పేసి చెప్పకుండా పలానా కృష్ణ తండ్రి పలానా రామారావు అనేటువంటి విధంగా నువ్వు ఎదగాలి అని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను రా అని చెప్పేసి అని ఆ తండ్రి ఆ అబ్బాయితో అన్నప్పుడు అతని యొక్క కళ్ళమ్మట ఆనందంలో ఆనంద బాష్పాలు రాలేయి. ఆ ఆనంద బాష్పాలే అతని భవిష్యత్తుకి మంచి మార్గదర్శకం అయ్యాయి అని మనం ఆ కథని ముగించుకోవచ్చు. మార్గదర్శకం అనేటువంటిది కథ ఒక టైటిల్ అని చెప్పేసి నేను అనుకున్నా, ఇప్పుడు రాసినటువంటి కథ. కాబట్టి మీరు కూడా ఈ విధంగానే ప్రతి ఒక్కళ్ళలోనూ మార్పు అనేటువంటిది రావాలి. పొరపాట్లు అందరూ చేస్తారు, వచ్చినటువంటి పొరపాటుని వచ్చినట్టు సరిదిద్దుకునేటువంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో పొరపాట్లు చేయకుండా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో మా విద్యార్థులు మా పిల్లలు ఆ స్థానంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మంచి మార్కులు రావాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులందరికీ 10వ తరగతిలో మంచి మార్కులు సంపాదించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కల్పించాలని ఆకాంక్షిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపాల్ గారికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Sir, for your valuable words. See, always experience matters like that. So we have to follow. Now, so I will hand over to 10th class students. So they'll take care now. Teacher, be patient. Now we are showing gratitude to all the teachers and sirs. I am welcoming all the teachers and sirs from on the carpet. Now let us welcome Murthy sir and Himavarshini and Kalyani. Next, let us welcome our principal sir and Himavarshini. Let us welcome our Venkatesh sir and Teja. Srikant sir and Ashish. Sir Sophia and Pravalika.
us welcome Renuka teacher and Abdul. I'm on the clock, put me on top, everybody. Now let us welcome Swapna Ayama and let us welcome Rajamma Ayama and Kirtana. Now let us welcome Gausia Ayama and Kirtana. Next Vivarshini, Alekya and Madhika from near to the stage fast. Pravalika Harshidar Sindhu. Sophia, Kavita and Sonia. Spandana, Tendila. Abdul Rahman. Harshavardhan and Om. Isha. Rehan and Shankar and Umamesh. Shankar and Vaibhav. Shubham and Vignesh. Rehan and Raju. Ram and Omkar. And students, good evening everyone. Already teachers under impatient. Okay, I will say one small story. Okay. ఒకరు వర్షం పడుతుంటే వర్షం ఒక మనిషితో చెప్తుంది ఏమని అంటే నేను గంగాలో కలిస్తే పవిత్ర జలం అవుతాను, అదే నేను వ్యర్థం నీటిలో కలిస్తే మురికి నీరుగా మారిపోతాను, సముద్రంలో కలిస్తే ఉప్పు నీరుగా మారిపోతాను, అదేవిధంగా నేను భూమిలోకి ఇంకితే మళ్ళీ ఫ్రెష్ వాటర్గా బయటకు వస్తాను, గ్రౌండ్ వాటర్. ఓకేనా? ఎందుకు చెప్తున్నా అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంటే ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం తల్లిదండ్రుల కంటే. మనం ఎలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోలేం. ఓకేనా? ఎగ్జాంపుల్, మనం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఒక గంగా నది లాగా మనం మంచిగా మారుతాం. అదే కాకుండా ఒక చెడ్డవానితో మనం తిరిగితే మురికి నీరు లాగా మన ఎవరిని పట్టించుకోరు. కాబట్టి మన ఒక వ్యక్తిత్వం, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం ఎవరితోనైతే కలిసి ఉంటున్నామో ఆ మన యొక్క వ్యక్తిత్వం అయితే దానివల్ల డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్స్కి ఎక్కువ విలుస్తున్నాం. తల్లిదండ్రులు చెప్తే వినట్లేదు కానీ ఫ్రెండ్స్ చెప్తే వింటున్నాం. అందుకే మీరు ఎవరినైనా, ఫ్రెండ్సే కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ, మన యొక్క వ్యక్తిత్వం అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళపైన డిపెండ్ అవుతుంది. సో ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్ ఫర్ 10th class students. I have hope got it 270 above, at least 6 members. This year marks is there 575, sorry, 570 above. Okay, RSR said 10 by 10 got it at least 6 members. I also hope is there got it 570 above, at least 6 members. Do hard work, more 30 days time, 28 days time is there. So all the best every student. Okay, best of luck. ఏంటండి 10th పిల్లల గురించి మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు
మనం ఎలా ఉండాలంటే నాకు వచ్చినా రాకుండా కాన్ఫిడెంట్గా ఉండాలి. అన్నీ వచ్చి అనుకొని రాస్తే పర్ఫెక్ట్. ఎగ్జామ్ హాల్ నుండి రాగానే ఏం అనుకోవాలంటే నాకు ఏం రాదు అనుకోవాలి. ఎందుకు అనుకోవాలంటే నెక్స్ట్ ప్రిపేర్ అవుతుంది. ఎగ్జామ్ హాల్లో ప్రిపేర్ అయ్యేది ఏముండదు కాబట్టి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడేమో అన్ని వచ్చని పాజిటివ్ థింకింగ్లో వెళ్ళాలి. బయటకు రాగానే ఏమి రాదు అనుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. ఇక్కడైతే పిల్లలకి చాలా హోప్ మార్క్స్ వైజ్ సార్ వెంకటేష్ సార్ కానీ మహేష్ సార్ చెప్పినట్టు మంచి పిల్లలు ఉన్నారు. కొద్దిగా ఈ టైం వేస్ట్ చేయకుండా పాజిటివ్ థింకింగ్ చేయండి. ఏ టీచర్ అయినా ఎవరైనా ఏమన్నా దాంట్లో పాజిటివ్ థింకింగ్ చేశారంటే మనకు నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ ఏమి రాదండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. श्री समित्रा स्कूल में आयोजित फेयरवेल पार्टी अर्थात विदाई समारोह, इस कार्यक्रम के अवसर पर मैं सबसे पहले हमारे शाला के प्राचार्य उनका मैं हार्दिक अभिनंदन करता हूं। साथ ही सभी मेरे सहपाठी अध्यापक अध्यापिकाएं, आपका भी मैं हार्दिक अभिनंदन करता हूं। सभी मेरे प्यारे छात्र यहाँ पर उपस्थित है, आपका भी मैं हार्दिक अभिनंदन करता हूँ। छात्रों, बोलने के लिए बहुत कुछ है लेकिन ज्यादा समय हो चुका है, इसलिए मैं ज्यादा बात नहीं करता। थोड़ा सा मैं बोलने का प्रयास अभी करूंगा। छात्रों, मैं विद्वान नहीं हूं, मैं ज्ञानी नहीं हूं, लेकिन मैं ज्ञान का प्रेमी मात्र जरूर हूं। आप सभी लोग जानते हैं शिक्षा, ये ज्ञान एक ऐसा धन है, वो कभी खत्म होता नहीं है और उसका कोई चोरी करता भी नहीं है। आपने 10th क्लास में आपने देखा है, आपने पोएम पढ़ा है, आपने मीराबाई का पद आपने पढ़ा है, जन्म जन्म की पूंजी पाई जग में सभी खुआयो, खर्च ना कूटे चोर ना लूटे, दिन दिन बढ़ता सवायो। आपने पद आपने देखा है। आपने कितना भी अगर कमाया, वो जितना भी आपने कमाते हैं वो कमाया हुआ धन एक दिन समाप्त हो जाता है, लेकिन एक ज्ञान एक ऐसा धन है वो कभी खत्म होने वाला नहीं है, वह परमानेंट है। अब जितना बोलते जाओगे, अब जितना पढ़ते जाओगे वो बढ़ता ही जाएगा, वह ज्ञान कभी कम नहीं होता है। छात्रों याद रखिए, और ज्ञान से ही आदमी इंसान है, प्रसिद्ध हो जाता है, दुनिया में अमर हो जाता है। छात्र याद रखिए, आप सब लोग जानते हैं एक राजा होता है, राजा का साम्राज्य सीमित होता है, कई स्थानों तक होता है, कई एरिया तक होता है, और राजा जब तक जिंदा है तब तक वह अमर होता है। छात्र याद रखिए, और उसका नाम भी प्रसिद्ध होता है। लेकिन छात्रों, जो ज्ञान के माध्यम से इस दुनिया को देने का प्रयास किया है, कुछ नया खोज, वो आज के छात्रों अमर है। महात्मा गांधी जी को कौन नहीं जानता, डॉक्टर अम्बेडकर जी को कौन नहीं जानता, महात्मा ज्योतिबा फुले को कौन नहीं जानता, छत्रपति शाहू महाराज को कौन नहीं जानता, शिवाजी महाराज को कौन नहीं जानता, महात्मा बसवेश्वर को कौन नहीं जानता। आज ज्ञान के माध्यम से आज दुनिया में वो लोग छात्रों फेमस है, प्रसिद्ध है। छात्रों याद रखिए, ये ज्ञान ही ऐसा है, हमें दुनिया में फेमस करता है, हमें छात्रों प्रसिद्ध करता है। इसलिए ज्ञान पाना छात्रों बहुत ही जरूरी है, और ऐसा ज्ञान छात्रों हमारे ऐसे स्कूल में हमें मिल जाता है। छात्रों याद रखिए, मैं यहाँ आने के बाद मैं स्कूल का माहौल देखा, मुझे बहुत ही अच्छा लगा। छात्रों याद रखिए, सभी जो हम स्कूल देखते हैं वे नाम के लिए स्कूल है। छात्रों याद रखिए, वहां पर लिखा जाता है इंग्लिश मीडियम, बात मात्र तेलुगु में करता है, नाम इंग्लिश मीडियम, बात तेलुगु मीडियम में। छात्रों याद रखिए, ऐसा नहीं होता है। जहाँ नाम इंग्लिश मीडियम है तो अब इंग्लिश में ही बातें करना चाहिए। मैं स्कूल में आके स्टार्ट में देखा, लास्ट ईयर मैंने देखा, यहाँ गेट के अंदर जो छात्र प्रवेश करता है वो इंग्लिश में बात करता है, जो बाहर गिरता है वो इंग्लिश में बात करता है। छात्रों याद रखिए, ये एक गर्व की बात है, एक अभिमान की बात है। छात्रों, मैं 2-4 स्कूल में मैं ड्यूटी करता हूँ, 3 में 4 स्कूल में ड्यूटी करता हूँ, पूरे स्कूल याद रखिए छात्रों। लेकिन एक ऐसा ही स्कूल है, यहाँ पर छात्रों बच्चे, हर एक बच्चा यहाँ पे इंग्लिश में बात करता है। छात्रों याद रखिए, ये मेरे लिए गर्व की बात। छात्रों, मुझे इंग्लिश पढ़ने का मौका नहीं मिला, मैं गया 5th क्लास में, जब आया इंग्लिश और हमारा सर मुझे सिखाने लगा, सर एक मिनट प्लीज, सर मुझे सिखाने लगा ABCD, हमें बराबर पढ़ने नहीं आता, पढ़े सो मालूम नहीं होता, बराबर लिखने नहीं आता, बहुत कंडीशन बेकार। छात्र याद रखिए, फिर भी हमने अभ्यास करने का कोशिश किया, सीखने का कोशिश किया। छात्र याद रखिए, और हम लोग मराठियन लोग, महाराष्ट्र के लोग, हम मराठी जानते हैं, और इंग्लिश आया बीच में, समझ में से नहीं आ रहा था,
ABCDEFGHIJKL पढ़ाने लगा, सर हमारा सिखाने लगा, हम परेशान, अब करना क्या दिमाग में बैठ रहा ही नहीं है ना। तो हमारे सर हमें मारते गए, दिन भर मारते जाए सर हमें, लेकिन हम लोग परिश्रम तो याद रखिए। फिर मैंने ये दिन सोचा ये सर हमें बहुत मार रहा है इंग्लिश पढ़ने के लिए, अब क्या करना कैसे करना समझ में नहीं याद रखिए। मैंने एक छोटा सा एक जोक उनके कर दिया और उनका पूरा मार मैंने गुस्सा मैंने उससे तो भगा दिया है। रखिए छात्रों, तो यहाँ पर आप सभी लोगों ने अच्छी तरह से भाषण किया है, अपना मनोबल व्यक्त किया है, आपने डांस किया है, बहुत अच्छी तरह से किया है छात्रों। इसलिए मैं आप सभी का हार्दिक अभिनंदन करता हूँ और मुझे आप बोलने का मौका दिया, इसलिए मैं आपका आभार हूँ। धन्यवाद। जय हिंद, जय भारत। అందరికీ గుడ్ ఈవినింగ్. విషయం ఏంటంటే 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది. చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, అంటే నేను చేసిన మిస్టేక్ మీరు కావద్దని చెప్తున్నా. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, ఎవరైతే ఈ యొక్క 5 years కరెక్ట్గా లీడ్ చేస్తాడో వాళ్ళ లైఫ్లో కరెక్ట్గా సెట్ అయింది. ఎందుకంటే నేనే చెప్తున్నా, ఎండాకాలం మనకు చదివాను కాబట్టి ఈరోజు ఒక ప్రైవేట్ టీచర్ చేస్తున్నా. లేదంటే రీసెంట్గా నాకు 1:3 జాబ్లో పోయింది. అది ఏంటంటే అది కోలుకోని దెబ్బనే. విషయం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుండి చాలా స్ట్రగుల్ పడ్డాను. ఎట్ ద 19 years నేను పీటీ జాబ్లోకి వచ్చేసాను. ఎందుకంటే నేను చాలా మంది చూసాను మా సీట్లనే, తమ్ముడు డిగ్రీ చేసిన తమ్ముడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాం, పనికి పోతాను అంటే అప్పుడే నాకు మా పీటీ సార్ అన్నాడు, మరి బిడ్డ నువ్వు స్పోర్ట్స్ ఆడుతావు, ఒకటే చెయ్యి నువ్వు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన స్పోర్ట్స్ కూడా ఉంటుంది, ఏజుడి ఉంటుంది, బీపీడీ ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎమ్మటే ఈవెంట్స్కి వెళ్ళినా. మన స్టేట్ ర్యాంక్ 175 ర్యాంక్ వచ్చింది ఈవెంట్స్ కొడితే. మన తెలంగాణ కాలేజ్ ఒకటే కాలేజ్ ఉంటుంది మాది, ఉస్మాన్ యూనివర్సిటీ, 175 ర్యాంక్. 2 years అయిపోయిన ఎమ్మటే విత్ ఇన్ 19 years నేను జాబ్లోకి ఎక్కా. మళ్ళీ చదువు ఎక్కడ డిస్కౌంట్ చేయలేదు. ఓపెన్లో డిగ్రీ చేస్తాను, ఓపెన్లో ప్రజెంట్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు పీజీ చేస్తున్నాం ఓపెన్లో. మళ్ళీ విషయం ఏంటంటే మన క్వాలిఫికేషన్ అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు నెక్స్ట్ జాబ్ వచ్చింది అనుకో పీటీలో, ఇప్పుడు పీటీలో ఉన్న వేకెన్సీ ఏంటంటే పీటీ కమ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ పోస్ట్కి అవకాశం ఉంది, తర్వాత డిఓ పోస్ట్ అవకాశం ఉంది. అంటే విషయం ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది మనకు. అర్థమైందా? ఎందుకంటే నేను ఎన్నో అనుకున్నా కానీ ఏం కాలేదు. అందుకనే మీరు మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ అందరికి. నా నుంచి ఒక్కటే రిక్వెస్ట్, మెయింటైన్ గోల్స్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. Close up. He's not over. It is so serious, sir. మన యొక్క ఛానల్ ద్వారా మంచి మంచి అవకాశాలు కల్పిస్తూ, అదేవిధంగా వాళ్ళలో ఉండేటువంటి కళాత్మకతని వెలికి తీయటానికి తన వంతు కృషి చేస్తున్న కవి, రచయిత, సమాజ సేవకులు, గౌరవనీయులు, మా గురువుగారు అని కూడా అంటాను నేను. ఎందుకంటే నేను కవిగా ఒక గుర్తింపు పొందానంటే దాదాపు ఆయన యొక్క కృషి, ఆయన ప్రోత్సాహం కూడా ఇందులో ఉంది. గౌరవనీయులు బాలవతిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ప్లీజ్. ఎందుకు సార్ రావాలి. ప్రిన్సిపాల్ గారు వారిని సాధువుతోటి సత్కరిస్తారు. వారు ఎన్నో పుస్తకాలు రాశారు. అదేవిధంగా V9 ఛానల్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. ఉత్సాహం ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా తమలో ఉండేటువంటి టాలెంట్ని బయటపెట్టడానికి వారు అహర్నిశలో కూడా కృషి చేస్తూ ఉంటారు. మీరు చేయాల్సినటువంటి విషయాలు కానీ, మంచి మంచి అవకాశాలు కానీ ఈయన ద్వారా పొంది మంచి భవిష్యత్తు పొందగలుగుతారని ఆశిస్తున్నాం. అయిపోయినట్టే కదా. ఓకే, వన్స్ అగైన్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ నుంచి అందరికి 10th class స్టూడెంట్స్ కి there is no time, so we have not announced all the teachers to wish you, but anyway their blessings are with you and I hope that you will get that, you will reach your goal and everyone has that 100% score and 100% pass percentage, and at the same time you will get a good marks. All the best. Okay.
Thank you. With this, we conclude this session. Okay.